హైదరాబాద్ అంబర్పేట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 10 ఏళ్ల చిన్నారి సంజన పరిస్థితి విషమంగా ఉంది. వారం రోజుల క్రితం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన సంజన అప్పటి నుంచి కోమాలోనే ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిండు ప్రాణాలు తీస్తున్నాయి. గతంలో పంజాగుట్ట దగ్గర తాగి కారు నడిపిన యువకుల నిర్లక్ష్యం కారణంగా రమ్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కొద్ది రోజుల క్రితం సంజన అనే చిన్నారి అలాంటి కేసులోనే ఆసుపత్రి పాలై కోమాలో ఉంది. ఈ నెల 2వ తేదీన పెదంబర్పేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీదేవి అనే మహిళతో పాటు ఆమె కూతురు సంజన తీవ్రంగా గాయపడింది. సంజన సోదరి ప్రమాదం నుంచి తప్పించుకోగా శ్రీదేవి పక్కటిముకలు విరిగిపోయాయి. చిన్నారి సంజన బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెళ్లింది. వారం రోజులుగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఫిట్స్ రావడంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అప్పటి నుంచి సంజన కోమాలోనే ఉందని, ఇంతవరకు స్పృహ రాలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు అయితే ఫస్ట్ చేరినప్పుడు అయితే ఏది చెప్పారో అదే కంటిన్యూ చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇంకా ఏం మెరుగుపడలేదు. పాపకి బ్లడ్ క్లాట్ అయింది, ఇంకా ఏం కోమాల నుంచి బయటికి రాలేదు, ఇంకా కోమాలనే ఉంది. కానీ ఇప్పుడు అలా తల్లి ఒకటి కోలుకుంటా ఉంది. పిల్లల్ని అడుగుతుంది ఊకే, ఆమె పిల్లలతో మాట్లాడి పిల్లల్ని తీసుకురా అంటే ఆమెకు తెలియదు. ఇంకా యాక్సిడెంట్ ఆమె ఒక్కదానికే అయింది అనుకుంటుంది, కానీ పాప ఇట్లా పక్కనే ఉంది హాస్పిటల్లో, సీరియస్గా ఉంది, ఇట్లా వెంటిలేటర్ ఉందని తెలియదు. చెప్తే ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో కూడా నాకు అర్థమవుతలేదు. పిల్ల అయితే ఇంకా అట్లనే ఉంది, వెంటిలేటర్ మీదనే ఉంది, ఫిట్స్ వస్తున్నాయని చెప్పారు. ఇంకేం క్లారిటీగా అయితే డాక్టర్స్ ఏం చెప్పలేదు మాకు. సంజన ఇంకా కోమాలోనే ఉన్నప్పటికీ ఆమెకు అవసరమైన చికిత్సను అందిస్తున్నామని కామినేని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన ఫిట్స్ మరోసారి వస్తే ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి అడ్మిట్ అయినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఒక విషయం ఏంటంటే నిన్న వచ్చినటువంటి ఫిట్స్ మటుకు ఇవాళ పొద్దుటి నుంచి రాలేదు, ఫిట్స్ రాలేదు. కానీ ఓవరాల్గా పరిస్థితి మటుకు సేమ్ క్రిటికల్గానే ఉన్నది. ఇంకా కొన్ని రోజులు గడిస్తే కానీ ఏం చెప్పే పరిస్థితి లేదు. ఏమన్నా మెరుగుపడే అవకాశం ఉందా? అది ఏం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా కండిషన్ అంతా క్రిటికల్గానే ఉన్నారు. ఒకటే మనం అనుకునేది, నిన్న వచ్చిన ఫిట్స్ ఇవాళ రావట్లేదు, రేపటి వరకు ఇట్లాగే డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండాలని ఆశిస్తున్నాం. మరోవైపు సంజన ప్రమాదానికి కారకులైన తాగి వాహనం నడిపిన యువకులు అరెస్ట్ అయినా బెయిల్పై విడుదలయ్యారు. ఈ చిన్నారికి ఎప్పుడు ఏమవుతుందో తెలియక కన్నవాళ్లు క్షణమొక యుగంలా గడుపుతున్నారు.